హాయ్ అండి, ఈరోజు మనం పుదీనా గురించి తెలుసుకుందాం. మనం మార్కెట్ నుంచి పుదీనాని తెచ్చిన తర్వాత ఆకులన్నీ తీసేసి ఒక డబ్బాలో పెట్టుకొని ఇలా కాడల్ని వేస్ట్ చేసి పడేస్తూ ఉంటాం. ఈసారి నుంచి అలా పడేయకండి, ఎందుకంటే ఇవి కూడా మనకి ఉపయోగపడతాయి. ఎలా అంటే ఈ కాడల్ని ఎండబెట్టి పొడి చేసుకొని డబ్బాలో వేసుకోండి. వీటిని పాలల్లో కానీ టీలో కానీ ఈ పొడి వేసుకొని తాగొచ్చు. జలుబు చేసినప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ పొడిని పుదీనా అందుబాటులో లేనప్పుడు మసాలా రకమైన వంటల్లో కూడా వాడొచ్చు. వెజిటబుల్ బిర్యానీలోకి, బగారాలోకి, పులావ్లోకి, ఇలా దేంట్లోకైనా వాడుకోవచ్చు. చూసారు కదండి ఈ టిప్ని. ఈసారి నుంచి పుదీనాని వేస్ట్ చేయకండి మరి, ఓకేనా? నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.